నమస్తే వెల్కమ్ టు టిఆర్ టీవీ తెలంగాణ నేను మీ ఓన్లీ ట్రూత్ విత్ తిరుపతి తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు సారు ఎర్రబల్లి ఫామ్ హౌస్లో దాదాపు 32 మంది ఎమ్మెల్యేలతో కీలకమైనటువంటి భేటీ పెట్టిండట. ఆ భేటీలో క్లియర్ కట్గా కేసీఆర్ చెప్తున్నటువంటి అంశం ఏంది, మీరు పార్టీతో పాటు మీ ఎమ్మెల్యే పదవిలో కూడా రాజీనామా చేయాలా ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, కేసీఆర్ చాలా క్లియర్గా వాళ్ళకు మనోధైర్యాన్ని నింపడానికి రెడీగా ఉన్నాడు సారు. కేసీఆర్ సార్ ఏం చెప్తున్నాడట అంటే 6 నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చబోతున్నాం, 6 నెలల్లో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పదవిని మనం ఖతం చేయబోతున్నాం, మీరు ఎవరు కూడా టెన్షన్ పడవద్దు, మీరు ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీలోకి జాయిన్ కావద్దు, మీరు భారతీయ జనతా పార్టీలోకి జాయిన్ కావద్దు, ఒకవేళ నన్ను కాదని బీఆర్ఎస్ పార్టీని కాదని ఎవరైనా రాజీనామా చేసి పక్క పార్టీకి పోతే మళ్ళీ మీరు బీఆర్ఎస్ పార్టీ అధికారంకి వచ్చుడుతోటే ఇళ్ళకి ఎవరైనా వద్దామని చూస్తే ఒక్కరిని కూడా తీసుకోనంటూ కూడా కేసీఆర్ క్లియర్ కట్గా స్ట్రాంగ్లీ వార్నింగ్ ఇచ్చిందనేటటువంటి ఒక చర్చ నడుస్తున్నది. ఇక నిన్న ఎర్రబల్లి ఫామ్ హౌస్లో ఒకటే మీటింగ్ సారు దన్న సప్పుడు నిన్న కేసీఆర్ సార్ ఈడ మాట్లాడు. నిన్న కేటీ రామారావు, బాల్కా సుమను, అట్లనే వేముల ప్రశాంత్, తర్వాత పాడి కౌశిక్ రెడ్డి, ఇంకో పెద్ద ఆయన, వీళ్ళందరూ కూర్చుని ఇక సారు ఒకటే ముచ్చట నిన్న ఎర్రబల్లి ఫామ్ హౌస్లో. ఇది కేసీఆర్కి సంబంధించిన కొన్ని ఫొటోస్ విజువల్స్ కొన్ని తెప్పించే ప్రయత్నం చేసిన, ఇవన్నీ గవే మొత్తం ఒక కథ. ఏ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా వారియర్స్తో కూడా కేసీఆర్ మాట్లాడేటటువంటి ప్రయత్నం కూడా చేసింది ఎర్రబల్లి ఫామ్ హౌస్లో. ఇంకా చాలా విజువల్స్ ఉన్నాయి, ఒకసారి కొన్ని వీడియోస్ కూడా వచ్చినాయి, అవి చూపించేటటువంటి ప్రయత్నం చేస్తా. ఇది ఎర్రబల్లి ఫామ్ హౌస్లో కేసీఆర్ వాళ్ళతో మాట్లాడుతుండగా తీసినటువంటి ఫోటో. కేసీఆర్ సారు నిన్న ఫామ్ హౌస్లో జరిగినటువంటి సంభాషణ, ఫామ్ హౌస్లో జరిగినటువంటి దందా. పాడి కౌశిక్ రెడ్డి మధ్యలో కేసీఆర్ వెనకాలనే ఉంటున్నాడు, ఎందుకంటే మళ్ళీ బీఆర్ఎస్ అధికారం మన పాండు ఉన్నాడే, జీవన్ రెడ్డిడా ఆర్మూర్ పాండు ఉన్నాడు, కౌశిక్ రెడ్డి ఉన్నాడు, మొత్తం అక్కడే దందా. సోషల్ మీడియా వారియర్స్తో మాట్లాడడము, కేసీఆర్ అనేకమైనటువంటి దందాలు చేయడము, గిదే కథ. నేను వాళ్ళతో డిస్కస్ చేసిండు బీఆర్ఎస్కి సంబంధించిన నేతలతో. చాలామంది వచ్చారు అక్కడికి, బీఆర్ఎస్కి సంబంధించిన కార్యకర్తలు, నాయకులు చాలా అంటే చాలామంది వచ్చారు. చూడవచ్చు చాలా క్లియర్గా మీరు. సార్ మాట్లాడింది నిన్న. ఎస్ ఎన్నికలలో ఓటమి పాలైనాం. సరే, కొన్ని సందర్భాలలో ఆ పార్టీ నుండి మన పార్టీకి రావచ్చు, మన పార్టీ నుండి అవతల పార్టీలకు పోవచ్చు, పెద్ద ఇబ్బంది లేదంటూ తాత మాట్లాడుతుండు. ఇప్పుడు తాత నేను ఒక క్వశ్చన్ అడుగుతున్నా కేసీఆర్ సార్ చాలా క్లియర్గా, ఎస్ మిమ్మల్ని గౌరవిస్తున్నా, తెలంగాణ ఉద్యమకారులు సావు నోట్లో తెలంగాణ తెచ్చి మరి మీరు చాలా క్లియర్గా రాష్ట్రాన్ని సాధించారు, నేను అది ఒప్పుకుంటా. కానీ నేనేం అడుగుతున్నా కేసీఆర్ను, 2018కి సంబంధించిన ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ నుండి 23 మంది గెలిస్తే సంతలో పశువులను కొన్నట్టు 12 మందిని కొన్నది నువ్వే కదా. ఇప్పుడు నువ్వేమంటున్నావు, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఏదైతే ఆ పార్టీ గుర్తుపైన గెలిచి మీరు పార్టీ బీఫామ్ పైన గెలిచి మీరు పార్టీ మారుతూ ఉన్నారు, ఇది ఎట్టి పరిస్థితుల్లో కరెక్ట్ కాదని చెప్పి నువ్వు మాట్లాడుతున్నావు కదా. మరి కాంగ్రెస్ పార్టీ బీఫామ్ పైన గెలిచినటువంటి ఆ 12 మంది దొంగలను నీ దాంట్లోకి ఎట్లా తీసుకున్నావు, ఇది కూడా పాయింటే కదా. ఇదొక పాయింట్. మళ్ళీ కేసీఆర్ ఏం మాట్లాడుతారో అది కూడా వినాలి. దన్న బుద్ధుడిగా పేరు ఇంకా నెరవేరవలసినటువంటి తెలంగాణ ప్రజల కళలు మనమే నెరవేరుస్తాం. అందుకన్నా మనకు చెప్తూ మనకు తెలిసిన లోటు, తెలంగాణ దుఃఖం, తెలంగాణ బాధ, తెలంగాణ అవసరాలు మనకు తెలిసినంతగా వేరే వాళ్ళ మీ అందరితో కూడా నేను కోరేది, దయచేసి మంచిగా నిబంధనతో ధైర్యంగా ఎక్కడ వాళ్ళు అక్కడ పనిచేయండి. కోరుకున్న వాళ్ళకంటే మంచి డైనమిక్ ఎమ్మెల్యే ఆయన డాక్టర్ పని, ఈ పని, ఆ పని కలిసి చేయండి. జగిత్యాల దొంగలు కలిసిపోయి మనం ఆయన సృష్టించారు. మన సందర్భంలోనే మళ్ళీ ఒక బుల్లెట్ తయారు చేసుకొని ఇబ్బంది లేదు, అది ప్రజలు నిర్ణయం చేసిన ప్రయత్నించారు. కాబట్టి మనం ఏం తొందరపడే అవసరం లేదు, మనం ఉద్యమమే చేసుకోలేదు. అన్నది ఎప్పుడు మనకు మన జై తెలంగాణ 2001 నుంచి మొదలుపెట్టిపోతే బంజయ్ డ్రామా బంజయ్. ఇంకోటి ఆఫ్ ద రికార్డ్ కేసీఆర్ వాళ్ళతో మాట్లాడింది ఏంటో తెలుసా? ఆఫ్ ద రికార్డ్ కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలతో ఒక క్లియర్ కట్ అంశాన్ని తెరపైకి తెచ్చినట్టు సారు.
కేసీఆర్ మాట్లాడింది ఏంది ఆఫ్ ద రికార్డ్ అంటే దాదాపు 2018 తర్వాత మొన్న జరిగినటువంటి ఎన్నికలలో కేసీఆర్కు 2023కు సంబంధించి ఆయనకు వచ్చిన సీట్లు ఎన్ని? బీఆర్ఎస్ పార్టీకి 39 సీట్లు వచ్చినాయి, కాంగ్రెస్ పార్టీకి 64 ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 65 సీట్లు వచ్చినాయి. ఒకసారి మీకు చాలా క్లియర్గా చెప్తా. బీఆర్ఎస్ పార్టీకి వచ్చినటువంటి సీట్లు 39, కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉంది, 64 ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 65 సీట్లు వచ్చినాయి. తర్వాత భారతీయ జనతా పార్టీకి వచ్చినటువంటి సీట్లు ఎన్ని? 8, ఎంఐఎం పార్టీకి వచ్చినటువంటి సీట్లు ఎన్ని? 7. అయితే ఈ 39 మందికి వెళ్ళి 7 వేరు, అంటే 6 ఎమ్మెల్యేలు అఫీషియల్గా బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి వాళ్ళు కాంగ్రెస్ పార్టీలో చేరినారు. ఒక సికింద్రాబాద్ కంటోన్మెంట్కి సంబంధించిన సీట్ మాత్రం లాస్య నందిత ప్రాణం కోల్పోయింది, నివేదిత పోటీ చేసింది, ఆ సీటు కోల్పోయారు. శ్రీ గణేష్ అని చెప్పి కాంగ్రెస్ పార్టీ నుండి ఆయన గెలిచినటువంటి పరిస్థితి. ఒక్కొక్కరు పేర్లు చదువుతాం. 6 సంబంధించి కడియం శ్రీహరి శేషన్ గన్పూర్ ఎమ్మెల్యే, తను కూడా పార్టీకి రాజీనామా చేసి పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీలో చేరిండు. పోచారం శ్రీనివాసరెడ్డి బాన్స్వాడకు సంబంధించిన ఎమ్మెల్యే, దానం నాగేందర్ ఖైరతాబాద్, తెల్లం వెంకట్రావు భద్రాచలం, సంజయ్ కుమార్ జగిత్యాల, కాల యాదయ్య నిన్న పోయిండు సారు, ఆయనే చేవెలకు సంబంధించిన ఎమ్మెల్యే, లాస్య నివేదిత. సో వీళ్ళు చాలా క్లియర్గా 7. అయితే ఇక్కడ కేసీఆర్ సార్ ప్లాన్ ఏంటంటే ఎరికేనా? కేసీఆర్ సారు ఏ విధంగా అధికారంలోకి రావడానికి రెడీగా ఉన్నాడంటే చాలా క్లియర్గా మీకు చెప్తా వినండి. కేసీఆర్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో సీక్రెట్గా ఫోన్ మాట్లాడిండు, ఫోన్ టచ్లోకి పోయిండు అనేటటువంటి చర్చలు కూడా వినబడుతున్నాయి. ఇదే కేసీఆర్ అదే ఎర్రబల్లి ఫామ్ హౌస్లో ఎమ్మెల్యేలకు ఒక క్లియర్ కట్ అంశం ఏం చెప్పినట్టు అంటే, అమిత్ షాతో నేను ఫోన్లో మాట్లాడినా, అమిత్ షా కూడా మీ ఎమ్మెల్యేలను ముందు కాపాడుకునే ప్రయత్నం చేసిన తర్వాత మీ ఎమ్మెల్యేలు కరెక్ట్ ఉన్నారని తెలుసుడుతోటే సరే మనం ఏమైనా ఫర్దర్గా ప్లాన్ చేద్దామంటూ కూడా అమిత్ షా చెప్పిండని ఈయన పచ్చబద్ధం చెప్తున్నాడా, లేకపోతే ఆ పార్టీ ఎమ్మెల్యేలలో ధైర్యం నింపడానికి ఒక డ్రామా ప్లే చేస్తున్నా అర్థమవుతలేదు. ఎందుకంటే ఈ కేసీఆర్ అనేటటువంటి వ్యక్తితోటి భారతీయ జనతా పార్టీ పొత్తు పెట్టుకోవడానికి 1% ఒప్పుకోదు, అంత ఈజీగా ఒప్పుకునే అవకాశమే లేదు. అని కేసీఆర్ మాత్రం బీజేపీతో మనం పొత్తు పెట్టుకోవడానికి రెడీగా ఉన్నాం, మనం అధికారంలోకి రావడానికి సిద్ధంగా ఉన్నామంటూ కేసీఆర్ ఒక డ్రామా. ఇప్పుడు ఏమైంది ఇక్కడ? ఇగో 65 కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు సుమారు 65 సీట్లు వస్తే 65 ప్లస్ బీఆర్ఎస్ పార్టీ నుండి వచ్చినటువంటి 7, అంటే సుమారు 72 సీట్లు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఉన్నాయి. ఈ 72 సీట్లు అయితే ఇక్కడ బీఆర్ఎస్కి 39 - 7 ఈజ్ ఈక్వల్ టు బీఆర్ఎస్కి, ఇది కాంగ్రెస్కి. ఇప్పుడు కాంగ్రెస్కి ఉన్నటువంటి సీట్లు ఏంటి? 72 సీట్లు, 7 వస్తాయి, 65కి 7 వస్తాయి. ఇక్కడ బీఆర్ఎస్ పార్టీకి 39 - 7 అంటే సుమారు 32 సీట్లు. కేసీఆర్ చేసే దండా ఆయన దొరికేనా? ఈ 72కి వెళ్ళి 10 మంది ఎమ్మెల్యేలు, 10 కాదు 20 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళి రావడానికి రెడీగా ఉన్నారు. అప్పుడు 52 అవుతాయి కదా, 52 బీఆర్ఎస్ పార్టీకి అవుతాయి. కాంగ్రెస్ పార్టీ 72 మందికి 20 మంది ఏది బీఆర్ఎస్లో చేరితే 52 అవుతాయి. అప్పుడు ఈ వీళ్ళకి ఎంత మిగులుతాయి? కాంగ్రెస్ వాళ్ళకి కూడా 52 మిగులుతాయి. సేమ్ ఈక్వల్ అయింది కదా. కేసీఆర్ ఏం చేస్తాడు? మెల్లగా భారతీయ జనతా పార్టీతో టచ్లోకి పోయి కేసీఆర్ బీజేపీతో టచ్లోకి పోయి మెల్లగా 8 మంది ఎమ్మెల్యేలు మాతో కలిస్తే ఆ 8 మంది ఎమ్మెల్యేలలో ఒక్కొక్కరికి ముఖ్యమంత్రి పదవి ఇస్తాం, ఒకరికి డిప్యూటీ ముఖ్యమంత్రి పదవి ఇస్తాం, మాతో కలవమని చెప్పండి. ఆంధ్రాలో ఎట్లయితే ఎన్డీఏ ఫామ్ అయిందో సో తెలంగాణలో కూడా సేమ్ ఎన్డీఏని ఫామ్ చేద్దాం, భారతీయ జనతా పార్టీ అలయన్స్ పెట్టుకొని మేము అధికారంలోకి వస్తామంటే కూడా కేసీఆర్ ఒక డ్రామా ప్లే చేస్తున్నాడట. అదే ఎర్రబల్లి ఫామ్ హౌస్లో కేసీఆర్ ఆ బీఆర్ఎస్కి సంబంధించిన నేతలతో చెప్తున్నాడట, కాంగ్రెస్ పార్టీ ఒక కీలకమైనటువంటి వ్యక్తి, ఒక కీరోల్ వ్యక్తి, ఆయన నాతో టచ్లో ఉన్నాడు, ఆయన నాకు చెప్పిండు అన్న నేను 20 మందిని తీసుకొని నీ దాంట్లో కొత్త అని చెప్పిండు. ఎవరైతే కాంగ్రెస్ పార్టీ కీరోల్ లీడర్ ఉన్నారో ఆయనకి ఉప ముఖ్యమంత్రి పదవి, హోంశాఖ పదవి లేదా ముఖ్యమంత్రి పదవి ఇస్తా డైరెక్టు, నేను పార్టీకి అధ్యక్షుడు లెక్క వ్యవహరిస్తా, మనమే అధికారంలోకి రాబోతున్నామంటూ బీఆర్ఎస్కి సంబంధించిన లీడర్లకు భరోసా నింపే ప్రయత్నం కేసీఆర్ చేస్తున్నాడట. అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి పదవికి చెక్అవుట్ పెడుతున్నాడు సారు. ఇప్పుడు ఎందుకు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఉంటే కేసీఆర్కి ఎందుకు భయం అవుతుందంటే సింపుల్ ఒకటే లాజిక్, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం తెరపైకి వచ్చింది. తర్వాత ఇదే కేసీఆర్ విద్యుత్ కొనుగోలుకు సంబంధించినటువంటి ఒక స్కామ్ బయటపడ్డది. దాదాపు 83,000 కోట్ల రూపాయల స్కామ్లో 32,000 కోట్లు కొల్లగొట్టిరనేటటువంటి ఒక చర్చ. కాళేశ్వరం ప్రాజెక్టు 125,000 కోట్ల రూపాయలకు సంబంధించిన స్కామ్. ఇవన్నిట్లో బయటపడాలంటే కేసీఆర్కి ఆప్షన్ అధికారంలోకి రావాలా, అధికారంలోకి వచ్చి మళ్ళీ ముఖ్యమంత్రి కావాలా, అయితే మనం సేఫ్ జోన్లో ఉంటామనేటటువంటి ఆలోచన కేసీఆర్కి వచ్చింది. అప్పుడు ఏం చేస్తాడు సారు? కేసీఆర్కు 52 + 8 ఎంత? 60 సీట్లు, అంటే వీళ్ళకు 52 సీట్లు. ఇంకోటి ఏం చేస్తాడు కేసీఆర్? ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ ఈ 52 - 7 ఈజ్ ఈక్వల్ టు 59 సీట్లు అవుతున్నాయి. అంటే ఎందుకు 7 ఏదంటున్నా? ఎంఐఎం ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీతో కొలాబరేట్ అయి ఉంది కాబట్టి
సో వీళ్ళకి 59 సీట్లు అయితే అంటే ఇంకొక సీటు కేసీఆర్కి ఎక్కువనే ఉన్నది. ఒక్క సీటుతోనైనా నేను అధికారంలోకి రావచ్చు అనేటటువంటి భ్రమపడుతున్నాడు కేసీఆర్. సింపుల్గా ఇంకోటి ఏం చేస్తాడు, ఒకవేళ భారతీయ జనతా పార్టీ ఫర్ ఎగ్జాంపుల్ బీజేపీ పార్టీ మాత్రం కాంగ్రెస్తో 80% 1% కలవదు, అది జగమెరిగినటువంటి సత్యమే. కేసీఆర్ ఏం చేస్తాడు, ఆల్రెడీ 52 మంది ఉన్నారు కదా, అంటే కాంగ్రెస్ 72 మందిలోకి వెళ్ళి 20 మందిని కనుక కేసీఆర్ తన పార్టీలో తీసుకుంటే 32 + 20 = 52 అవుతారు కదా కేసీఆర్కు. ఈ 52 + ఎంఐఎం 7 అంటే 59 సీట్లతో కేసీఆర్ అధికారంలోకి రావడానికి ఒక డ్రామా ప్లే చేస్తున్నాడు. అసలు ఇది హైలీ ఇంపాసిబుల్, 1% కూడా వర్కౌట్ కాదు. ఎందుకంటే రేవంత్ రెడ్డి సార్ క్లియర్ కట్ అంశాలతో తెరపైకి వచ్చిండు. ఏంది, బీఆర్ఎస్కి 32 సీట్లు, ఆల్రెడీ 7 వేయరు 39 ఉంటే, ఇప్పుడు ఇంకేంది రేవంత్ రెడ్డి సారు 72 ఉన్నారు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి. ఈ 72లో రేవంత్ సార్ ప్లాన్ ఏంది, బీఆర్ఎస్కి సంబంధించిన 32 మందికి వెళ్ళి ఇంక 20 మందిని తీసుకుంటే 92 అవుతారు. కేసీఆర్ ఏం బిక్తాడు, అప్పుడు ఏం చేయగలుగుతాడు? 92 మంది అయితే కేసీఆర్ ఏం గడి బిక్తాడా, ఏం చేస్తాడయా? శాతం అవుతుందా కేసీఆర్ తోటి? అప్పుడు ఏం లేదు, సింపుల్. అరే బాబు, ఈ విద్యుత్కి సంబంధించిన స్కామ్ గురించి చెప్పరా బాబు అంటే తప్పించుకుంటాడు సారు. ఫోన్ ట్యాపింగ్ నిజమా కాదా అంటే నాకు తెలియదు. మొత్తం వీళ్ళే స్కామ్ చేసింది. 6,72,000 కోట్ల రూపాయలు అప్పు చేసింది కూడా ఇదే దొంగ, ఈయన చెప్పాడు. ఇప్పుడు ఏం చేయాలి, సింపుల్గా మళ్ళీ అధికారంలోకి వస్తే మనం తప్పించుకోవచ్చు అనే ఆలోచన. ఇదంతా ఒక డ్రామా అన్నట్టు. ఇదో పెద్ద పేపర్లు పట్టుకొని సారు ఆడో బ్యాచ్ కూర్చుంటే ఆ బ్యాచ్ తోటి ముచ్చట్లు పెట్టుకుంటా ఉన్నాడు మన కేసీఆర్ సారు. అదేదో విజువల్ వచ్చినట్టుంది. ఇగో కేసీఆర్ సారు డ్రామా, వీళ్ళతో డిస్కషన్ లోపల కేటీ రాముడు ఉన్నాడు, హరీష్ రావు ఉన్నాడు, ఈయన కూర్చొని ముచ్చట పెట్టుకుంటున్నారట. పేపర్ మీద రాసుకొని ఇక మనం ఆ 59 సీట్లతో అధికారంలోకి రావచ్చు, లేకపోతే 60 సీట్లతో అధికారంలోకి రావచ్చు అని చెప్పి ముచ్చట పెడుతుండు. ఏం జరుగుతుంది అసలు కథ ఏంటంటే, భారతీయ జనతా పార్టీ ఒకవేళ కేసీఆర్ అలయన్స్ పెట్టుకున్న ఎంఐఎం కాంగ్రెస్కి సపోర్ట్ ఉన్నది. ఒకవేళ కేసీఆర్ కనుక బీజేపీతో పొత్తు పెట్టుకోకపోతే ఏం చేస్తాడు, ఇప్పుడు 72 మంది కనుక కాంగ్రెస్ పార్టీకి ఉంటే 72లోకి వెళ్ళి కేసీఆర్ ఆల్రెడీ 32 ఉన్నది కేసీఆర్కు, 32లోకి వెళ్ళి 20 మంది ఇటు తీసుకున్నాడు అనుకో 52 అయితే కేసీఆర్ సార్ మెల్లగా ఎంఐఎంతో పొత్తు పెట్టుకొని 60 సీట్లతోటి లేదా 59 సీట్లతోటి గవర్నమెంట్ ఫామ్ చేద్దామనే ఆలోచన. ఎందుకంటే ఈ 72 మందిలోకి వెళ్ళి 20 మంది వేరనుకో రేవంత్ రెడ్డి సార్కు మిగిలేది కేవలం 52 సీట్లే. ఈ 52 సీట్లలో భారతీయ జనతా పార్టీ 80%తో 8 సీట్లు ఉంటాయి. ఈ 8 సీట్లు ఇటు బీజేపీ ఇటు కాంగ్రెస్కి సపోర్ట్ చేసే అవకాశం ఉండదు, తర్వాత ఎంఐఎంకి సపోర్ట్ చేసేటటువంటి అవకాశం ఉండదు, బీఆర్ఎస్కి సపోర్ట్ చేసే అవకాశం ఉండదు. కాబట్టి బీజేపీ యాస్టీస్ అట్లనే ఉంటుంది, ఎంఐఎంతో పొత్తు పెట్టుకొని 59 సీట్లతో గెలుద్దామని ఆలోచన. దొంగ మొత్తం ఇదే కథ. కానీ ఇది హైలీ ఇంపాసిబుల్ అనే చర్చ నడుస్తున్నది. మీరు ఒకసారి క్యాలిక్యులేషన్ చేసుకోండి, మీకు చాలా క్లియర్గా అర్థమవుతుంది. హైలీ ఇంపాసిబుల్. ఇది కేసీఆర్ ఆడేటటువంటి నాటకం. కేవలం రేవంత్ రెడ్డిని తప్పిద్దామనే ఆలోచన తప్ప వేరేదేం లేదు. మొత్తం ఆ బీఆర్ఎస్కి సంబంధించిన నేతలకు అబద్ధాలు చెప్తున్నాడు సారు. పార్టీలు మారకుండా మనోధైర్యం నింపడానికి, వాళ్ళకి ఏం కాదు ఉండ్రి అంత మంచిగా ఉంటుందని చెప్పి చెప్పడానికి ఒక డ్రామా, అంతకుమించి ఏం లేదు. టచ్ చేస్తాడా రేవంత్ రెడ్డిని కేసీఆర్? టచ్ చేసే అవకాశం ఉందా 1% అయినా? వీడికే తడిసిపోతుంది బీఆర్ఎస్ వాళ్ళకి, తడిసిపోయి ఒక్కొక్కడు బట్టలు దొరుకుని పోతా ఉన్నాడు. ఇప్పుడు ఈ సారేమో ఈ రేవంత్ రెడ్డిని తీసేస్తారట. బంజాయి కేసీఆర్ ఇవా ఎందుకు ఎన్ని రోజులు ఇంకా బంజాయి, ఇప్పటికైనా బంజాయికి డ్రామా. ఇగో పెద్ద మనుషులు గూడమ్మాయిపాల్ రెడ్డి కూడా ఉన్నాడు. నెక్స్ట్ ఎవరెవరు పోతున్నారు తెలుసా మీకు? ఇగో నెక్స్ట్ పోయే లిస్ట్లో సబితా ఇంద్రారెడ్డి, ఆమె కాంగ్రెస్లో పోవడానికి రెడీగా ఉందనే సమాచారం వస్తున్నది. మహేశ్వరానికి సంబంధించిన ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఎల్బీ నగర్కి సంబంధించి, మల్లారెడ్డి మేడ్చల్కి సంబంధించి, గంగుల కమలాకర్ కరీంనగర్కి సంబంధించి ఆయన భారతీయ జనతా పార్టీలో పోతుందనే సమాచారం వస్తున్నది. గూడమ్మైపాల్ రెడ్డి పడాన్ చెరువుకు సంబంధించిన ఎమ్మెల్యే, తను కూడా భారతీయ జనతా పార్టీకి పోదామనే ఆలోచన ఉన్నట్టుగా కొంత సమాచారం వస్తున్నది. చాలా క్లియర్గా వినబడుతున్న అంశం. కాబట్టి ఇప్పుడు ఈ ఫామ్ హౌస్లో బంధించి పెట్టింది సారు. ఎమ్మెల్యేలందరినీ ఫామ్ హౌస్ తీసుకొచ్చి మటను చికెను బోటి అవన్నీ పెట్టి మందిగింది తెచ్చి దావత్ ఇచ్చి అలా పెడుతుండట. పార్టీలు మారుతారేమో అని చెప్పి. ఇంకోటి ఏంది, ఎవరైనా పార్టీ మారితే మారనరా బాబు, కానీ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయండి అంటుండట. మరి కాంగ్రెస్ వాళ్ళని కూడా గదే చెప్పొచ్చు కదా, అది చెప్పలేందుకు? ఇది ఒక పెద్ద డ్రామా, అంతకు మించి ఏం లేదు. కేవలం ఎమ్మెల్యేలకు ధైర్యం నింపడానికి కేసీఆర్ ఆడుతున్నటువంటి పొలిటికల్ డ్రామా తప్ప రేవంత్ రెడ్డిని టచ్ చేద్దాము, రేవంత్ రెడ్డి ఏమవుతుంది? మరి ఇదే రేవంత్ రెడ్డి లేకపోతే ఇదే భారతీయ జనతా పార్టీ నువ్వు 10 సంవత్సరాల అధికారంలో ఉన్నప్పుడు నిన్ను ఖతం చేయాలంటే వాళ్ళకి లెక్క కాదు కదా, టైం ఇవ్వాలా. సరే వాళ్ళ పరిపాలన ఎట్లుందో తెలంగాణ ప్రజలు డిసైడ్ చేస్తారు. సరే మీరు ఉన్నప్పుడు ఎంత ఇబ్బంది పడరు, ఇప్పుడు వీళ్ళు ఉన్నప్పుడు ఇంత ఇబ్బంది పడుతురా లేదా అనేది సెకండరీ. ప్రజలే డిసైడ్ చేస్తారు, జిహెచ్ఎంసీ ఎన్నికలలో డిసైడ్ చేస్తారు,
ఎమ్మెల్సీ ఎన్నికలలో డిసైడ్ చేస్తారు, గ్రామ పంచాయతీ ఎన్నికలలో డిసైడ్ చేస్తారు. ఒక ఆలోచన విధానం ఉంటుంది పబ్లిక్కి. మీరు ఎట్లా డిసైడ్ చేస్తారు కేసీఆర్? సో చాలా క్లియర్గా చూడాలా. మొత్తానికైతే కేసీఆర్ ఒక పకడ్బందీ ప్లాన్తో ఉన్నట్టుగా క్లియర్ కట్గా వినబడుతున్నటువంటి అంశం. చూద్దాం ఏం జరగబోతుందో.